ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్, ఏ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత. ఇందులో 3వ అధ్యాయమైన కర్మయోగములో 15 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈరోజు మనం లేదా ఈ వారం మనం 5 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాం. 16 నుండి 20వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. ఇది 2 వీడియోల ద్వారా షేర్ చేయటం జరుగుతుంది. మొదటి వీడియోలో 16, 17, 18 శ్లోకాలకు, రెండవ వీడియోలో 19 మరియు 20వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. మీకు వీలైనప్పుడు 2 చూడగలరు. అయితే మనం 2 భాగాలు పూర్తి చేసుకున్నాము కర్మయోగంలో. మొదటి భాగంలో ఒక క్రియ యొక్క ఆవశ్యకత ఏంటి, వాట్ ఈస్ ద నెసెసరీ, దా మోక్ష మార్గములో మనం ప్రయాణం చేసే ఈ ఆధ్యాత్మిక మార్గము టువర్డ్స్ మోక్ష, ఆ నిర్వాణ పదానికి వెళ్ళే మార్గములో క్రియ యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేది మొదటి భాగంలో తెలుసుకున్నాం. మనం ప్రతి ఒక్కళ్ళు కర్మలు చేస్తూనే ఉంటాము. మనము ఆ బద్ధకస్తులమైనా సరే, తామసిక గుణంతో ఉన్న వాళ్ళమైనా సరే, మన త్రిగుణాలను అనుసరించి ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయవలసిందే. కర్మ చేయకుండా మన శరీర యాత్ర కూడా జరగదు. మన ఇలా కూర్చున్నా సరే, మన ఆలోచనల ద్వారా కానీ, మన లోపల జరిగే శ్వాసక్రియ ద్వారా కానీ కర్మ జరుగుతూనే ఉంది. అలాగే రజోగుణము క్రమంగా సత్వగుణంతో ప్రేరేపితమైన ఈ ఆధ్యాత్మిక కర్మలు, అంటే మనకి ధ్యాన మార్గము కానీ, ప్రార్థనలు కానీ, క్రియాయోగ మార్గము కానీ, ఇవన్నింటినీ మనం సాధన చేయటం అనేది ఎంతో అవసరం మన మోక్ష మార్గానికి అని. సత్కర్మల యొక్క విశిష్టత, మన ఆధ్యాత్మిక కర్మలు అన్నీ చేస్తూ ఉండాలి అని మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం. అలాగే రెండవ భాగంలో యజ్ఞం గురించి తెలుసుకున్నాం. మనము చేసే చర్య, సరి అయిన చర్య యొక్క స్వభావం ఏమిటి, మనం చేసే చర్యలని భగవదార్పణగా, భగవంతుడికి నైవేద్యంగా, ఒక యజ్ఞంగా ఎలా చేయాలి అనేది రెండవ భాగంలో తెలుసుకున్నాము. ఇందులోనే మనము ప్రాణాయామకి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం, అంటే ప్రాణాయామ ప్రక్రియ మనం చెయ్యాలి. నిత్యము ఆ యజ్ఞం మనలో జరుగుతూనే ఉండాలి. ఆ యోగాగ్నిలో మనము మన కర్మలన్నింటినీ దహించి వేయడమే కాక మన శారీరక ఆరోగ్యము కూడా. ఎందుకంటే మన కణాలన్నీ కూడా ఎంతో కాంతివంతంగా, ప్రకాశవంతంగా మారతాయి. అవి ఆహారంగా దేన్ని తీసుకుంటాయంటే ఆ ప్రాణమయ విశ్వశక్తినే ఆహారంగా. అదే ప్రథమమైన మన సోర్స్ ఏంటి, ఎనర్జీకి సోర్స్ ఏంటి అంటే డివైన్ కాస్మిక్ ఎనర్జీ. అదే ప్రథమ ఆధారం మనకు ఆహారంగా ఉండేది. ఆ తర్వాత సెకండరీ మనకి బాహ్యంగా ఈ పదార్థ రూపంలో ఏదైతే తీసుకుంటున్నామో ఆహార పదార్థాలు అన్నివి కూడా మన కణాలకి సెకండరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అది అని మనం తెలుసుకున్నాము. ఆ ప్రాణాయామాలు జరుగుతున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడు, ఆ సాధన చేస్తున్నప్పుడు మన అంతరంలో ఏం జరుగుతోంది, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ప్రాణాయామ అనేది చాలా ఆ లోతుల్లోకి వెళ్ళి అణువుల దగ్గర నుండి మనం తెలుసుకున్నాము. ఇంకా మనల్ని ఎవ్వరు అడిగినా సరే క్రియాయోగి దగ్గరికి వచ్చి క్రియాయోగం ఏమిటి, ప్రాణాయామ ఎందుకు చెయ్యాలి, చేస్తే దానివల్ల ఉపయోగాలు ఏమిటి అని సాధకుల దగ్గరికి, క్రియాయోగుల దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రశ్న వేసినప్పుడు క్లియర్గా చెప్పగలగాలి. ఇదంతా మనకి పరమహంస యోగానంద గారు చాలా క్లియర్గా వెరీ ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇంకా మనకి డౌట్స్ రాకూడదు. ఒకవేళ ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక దయచేసి కామెంట్స్లో పెట్టండి. పూర్తిగా దానిని అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్తున్నాం మనము. అర్థం కాలేదు అన్నప్పుడు దయచేసి ఫీల్ ఫ్రీ టు పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్స్. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దానిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మనం ఇదంతా ప్రయత్నం ఏంటంటే ఇంత విస్తారంగా మనకి ఇన్డెప్త్ నాలెడ్జ్ ఇచ్చారు పరమహంస యోగానంద గారు. అది అర్థం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం మనం. జస్ట్ బికాస్
ఇది నేను చెప్తున్నాను కదా, నాకు అంతా తెలుసు అని కాదు. నాకు వీలైనంత వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎంతో లోతుల్లోకి పరమ గురువులు ఎంతో చెప్పగలరు. కానీ మనకు వీలైనంత వరకు నేను చెప్తున్నాను. మీకు కూడా ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే గనక నాకు తెలిసిన పరిధిలోనే నేను చెప్పగలను. సో నెక్స్ట్, ఈరోజు మనం ఈ ముందు ఫస్ట్ వీడియోలో 16 శ్లోకానికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాము. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 16వ శ్లోకం. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. థ్యాంక్ యూ మేడం. 16వ శ్లోకం ఇది. మనకి 14, 15వ శ్లోకంలో చాలా ఎలాబరేట్గా సృష్టి గురించి, కానీ సృష్టి ఎలా ఆరంభమైంది, మన చక్రీయ క్రమాన్ని గురించి పరమాత్మ మనకి వివరించారు. అన్నము వర్షము నుండి వచ్చింది, వర్షం యజ్ఞము వల్ల, యజ్ఞం ఎలా సంభవించిందంటే బ్రహ్మ యొక్క కర్మ వల్ల అని, అది అంతా కూడా వచ్చింది ఆ ఉనికి నుండి, నిశ్చల నిర్గుణుడు అయిన ఆ పరబ్రహ్మము నుండి వచ్చింది అని మనం తెలుసుకున్నాము. అని ఎలా అయితే వచ్చామో మళ్ళీ అలాగే లైవ్ అయిపోతాము. అదే అక్కడే మనకి చాలా ఇన్డెప్త్గా కణాల స్థాయిలోకి వెళ్ళి అంతా తెలుసుకున్నాము. ఆ సృష్టి ఆవిర్భావం గురించి సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు వేరు కాదు, రెండు చెప్పేది ఒకటే అని తెలుసుకున్నాము. అక్కడి నుండి కంటిన్యూషనే ఈ 16 శ్లోక అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? ముందుగా పదవిభజన చూద్దాము. పార్థ అంటున్నారు, అంటే ఇక్కడ అర్జునుడిని పార్థ ప్రతకుమారుడా అని సంబోధిస్తూ, అర్జున యహ ఏ మానవుడు ఇహ ఈ ప్రపంచములో ఏవం ఈ విధముగా ప్రవర్తితం పరమాత్మ చేత ప్రవర్తింపచేయబడిన లేదా తిరిగేటట్లు చేయబడిన చక్రము, ఈ సృష్టి చక్రమును నా అనువర్తయతి అనుసరింపడో, ఎవరైతే దాన్ని ఫాలో అవ్వడో, అనుసరింపడో, నా అనువర్తయతి అంటే తన కర్తవ్యమును పాటించడో, సహా అలాంటి మానవుడు ఇంద్రియారామ అంటే ఇంద్రియ సుఖ లోలుడు అయినవాడు, అఘాయుహు పాపాత్ముడు. ఇది కొంచెం హైలైట్ చేసుకుందాం. అఘాయుహు అనఘ అంటే పాపరహితుడు. పురాప్రోక్త మయా అనఘ అని 3వ శ్లోకంలో అంటారు కదా, అక్కడ అర్జునుడు పాపరహితుడు అన్నారు. ఇక్కడ ఎవరిని? అఘాయుహు పాపాత్ముడు, పాపమయమైన జీవనం కలవాడును అయి మోఘం వ్యర్థముగా జీవిస్తున్నాడు. మళ్ళీ ఏదో తిట్లు మొదలు పెడుతున్నారు పరమాత్మ. అదేంటో చూద్దాం. మనకి ఈ కర్మయోగంలో కొంచెం తిట్లు ఎక్కువగానే ఉన్నాయి, మనం యాక్సెప్ట్ చేయాలి. అవును, మనం అందరం కూడా ఈ కృతఘ్నులు అన్నారు, పాపాత్ములు అంటున్నారు, దొంగ అంటున్నారు. ఇవన్నీ కూడా అంటే మనకి ఆ ప్రాణ ఎప్పుడైతే లోపల షట్చక్రాలలో నిలిచి లేదో, వెన్ వీఆర్ నాట్ సెంటర్డ్, అంటే మన ప్రాణశక్తి లోపల ఎప్పుడు అంతర్ముఖం అవ్వలేదో, నిత్యం బహిర్ముఖం అయ్యే ఉంటున్నామో, మనము దొంగలము, మనము పాపాత్ములము, మనము కృతఘ్నులము, అంటే గ్రాటిట్యూడ్ లేని, గ్రేట్ఫుల్నెస్ అనేది లేని వాళ్ళము అని ఇప్పుడు వరకు తిట్లు తిన్నాము. ఇప్పుడు ఈ పాపాత్ములు ఏంటో చూద్దాం. దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి? అర్జునుణ్ణి పృథకుమారుడా అని సంబోధిస్తూ, ఓ పృథకుమారుడా అర్జున, ఈ ప్రపంచంలో ఎవరైతే ఈ విధంగా తిరుగుతున్న చక్రీయ క్రమాన్ని చెప్పారు కదా, అన్నము, వర్షము, తర్వాత యజ్ఞము, కర్మ, బ్రహ్మ, సత్, నిర్గుణ, పరబ్రహ్మము, ఈ చక్రీయ క్రమాన్ని అనుసరించరో, పాపంలో జీవిస్తూ ఇంద్రియాలలో సంతృప్తి చెందుతూ ఉంటారో, అతడు వృధాగా జీవిస్తున్నాడు. ఎటువంటి ఉపయోగము లేదు తన జీవితానికి ఈ చక్రీయ క్రమాన్ని ఎప్పుడైతే తను ఫాలో అవ్వడో అని చెప్తున్నారు. యోగిరాజులు ఏమంటున్నారు? ఈ రకమైన చక్రము ఎవరైతే ఈ యోగంలో నిలిచి ఉండరో, యోగములో నిలిచి ఉండరో
అన్ని కర్మలను అంటే అన్ని చర్యలను ఇంద్రియాల కోసమే చేస్తారో అతని జీవితం అర్ధరహితమైనది. అర్థవంతమైనది కాదు, అర్ధరహితమైనది అతని జీవితము. అయితే దీని లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు ఏమంటున్నారో చూద్దాము. ఈ సృష్టి చక్రీయ క్రమంలో, ఈ సైక్లికల్ ప్రాసెస్ ఆఫ్ దిస్ క్రియేషన్, మనిషి ఆరోహణ అవరోహణ క్రమాన్ని మనం ఫాలో అవుతున్నామంటే మనం పరమాత్మ నుండి విడివడి ఒక జీవాత్మగా, ఒక చిన్న బుడగలాగా, సముద్రం నుండి వేరుపడిన ఒక అలలాగా అలా బయటికి వచ్చాము. అంటే డిసెండెడ్, అక్కడి నుంచి అవరోహణ, కిందకి పడిపోయాము. అంటే కిందకి వచ్చేసి మనం పూర్తిగా కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏంటి, మనం పైకి వెళ్ళాలి. ఆరోహణ క్రమాన్ని మనం ఫాలో అవ్వాలి. కిందకి పరమాత్మ నుంచి వేరుపడ్డాము, పూర్తిగా భౌతికంలో ఈ స్థూల ప్రపంచంలో ఇరుక్కుపోయాము. మళ్ళీ ఇక్కడి నుండి వెనక్కి వెళ్ళి మన స్వగృహానికి అంటే పరమాత్మలోకి లయమయ్యే ప్రయత్నం చేయాలి. ఆ చక్రీయ క్రమాన్ని మనం డెఫినెట్గా ఫాలో అయ్యి తీరాలి. ఈ చక్రీయ క్రమాన్ని అనుసరించలేని వాడు, ఎవరైతే ఇక్కడ కూరుకుపోయి ఇక్కడే బాగుందని ఉండిపోతాడో, మళ్ళీ ఎసెన్షన్ కోసం అంటే ఆరోహణ కోసం ఎప్పుడైతే ప్రయత్నించాడో, పరమాత్మ నుండి వేరుపడ్డాడు కానీ జన్మలు తీసుకుంటూనే ఉన్నాడు. ఇంద్రియ భోగాలతో, ఇంద్రియ లాలస అంటే ఇవే నాకు ఇంపార్టెంట్, ఇవే ఎంతో అందంగా ఉన్నాయని మా పైకి ఎక్కటానికి ఇష్టపడలేదో, అంటే భగవంతుని వైపు దారి తీసే చర్యలు చెయ్యటానికి ఎటువంటి సుముఖత లేదో, వారు పాపముతో కూడుకున్న దుఃఖము అనే ఒక గోతిలో ఇరుక్కుని ఉన్నారు. వారు భగవంతుడిచ్చిన ఈ జన్మ ఏదైతే ఉందో దానిని వృధా చేస్తున్నారు. మన జన్మ పూర్తిగా వృధా చేసినట్లు, వ్యర్థమైనట్లు. ఎప్పుడంటే మనకు ఎటువంటి అసలు ఆ విల్లింగ్నెస్సే లేదు. భగవంతుని వైపు దారి తీసే చర్యలు ఏదైనా అయ్యుండొచ్చు, ఒక జపము కానీ, మంత్రము కానీ, పూజా మార్గం కానీ, భక్తి మార్గము, ఏ ధ్యాన మార్గము, జ్ఞాన మార్గము ఎన్నో ఉన్నాయి. భగవంతుని లోపల స్మరించే ఒక చిన్న ప్రయత్నం కూడా చెయ్యని వారి జీవితము వ్యర్థము 100% అని చెప్తున్నారు ఇక్కడ. ఒక జెయింట్ వీల్ ఎక్కాము, ఎక్కిన తర్వాత పైకి వెళ్తే అంత చాలా బ్యూటిఫుల్గా మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, రంగురంగులుగా కనిపిస్తుంది, ఎన్నో లైట్స్ కానీ ఎంతో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. కానీ ఇంక అక్కడే ఉంటాం, ఆ చక్రం అది వీల్ కదులుతూనే ఉండాలి. మనం ఎక్కిన వాళ్ళని చూసాము, అందంగా ఉంది, అనుభూతి చెందాము, ఎంతో ఆనందంగా అనిపించింది, మళ్ళీ కిందకి దిగాలి. అది ఆ చక్రం అనేది అట్లా తిరుగుతూ ఉండాలి, కానీ అట్లా ఉండిపోం కదా. అలాగే సోల్ ఎవల్యూషన్ కూడా అంతే. మన ఆత్మోన్నతికి మనం ప్రయత్నం చేయాలి. ఈ సోల్ ఎవల్యూషన్ అనేది జరగాలి. ప్రతి జన్మ మనం తీసుకుంటున్నప్పుడు, ఈ భౌతిక శరీరంతో వచ్చినప్పుడు ఎంతో కొంత మన ప్రయత్నం చేసి తీరాలి. దేనికి? ఆత్మోన్నతికి. ఈ ఇంద్రియ భోగాలతో ఇంకా ఇంకా కావాలి, దాంట్లోనే ఇరుక్కుపోనే ప్రయత్నం కాదు. ఇంద్రియాలతో ఇక్కడే ఉండిపోకూడదు, ధర్మచక్రం ఎక్కాలి. ఎక్కి సత్కర్మలు చేస్తూ ఉన్నవాడు క్రమక్రమంగా భగవంతునికి చేరువవుతాడు. లేకపోతే ఎప్పటికీ కూడా ఈ జీవితం యొక్క పరమార్థం అనేది తనకు తెలుసుకోలేడు. నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను అంటే ఏదో తింటున్నాను, ఏదో వెళ్తున్నాను, ఏదో కొనుక్కుంటున్నాను, ఇష్టమైనవి అంతవరకే అనుకుంటారు. కానీ ఆత్మకి సంబంధించిన ఎటువంటి కార్యకలాపాలు, ఆత్మకి అంటే మనం భగవంతుడికి చేరువైపోయి మళ్ళీ మన గృహానికి, మన స్వగృహము చేరుకునే ప్రయత్నం చెయ్యని వారు వారి జన్మ వృధా చేసుకుంటున్నారు, వారే పాపాత్ములు. దీని లోతుల్లోకి వెళ్తే ఏమంటున్నారు ఇక్కడ? ఏవం ప్రవర్తితం చక్రం. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. చక్రం అంటే ఏంటి? మీరు వేరే బుక్స్ ఫాలో అవుతున్నట్లయితే చక్రము అని దేన్నైతే అన్నారో, ఇక్కడ పరమహంస యోగానంద గారు దీన్ని ఏమంటున్నారు? చక్రము అంటే మన వెన్నుపూస, మన సుషుమ్న. ఆ వెన్నుపూసయే మన జీవన ఆరోహణ అవరోహణ చక్రము అనేది. ఆ సర్క్యూట్ ఏదైతే ఉందో మన ప్రాణాయామ చేసేటప్పుడు, అదే ఇక్కడ చక్రము అంటే దాని లోతుల్లో ఉన్న అంతరార్థము. అదే అసెండింగ్ అండ్ డిసెండింగ్ వీల్ ఆఫ్ లైఫ్. మనం ఏం జరుగుతోంది, మనకి జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ కూటస్థుడి దగ్గర నుండి మన ప్రయాణం మొదలు పెట్టాం. హయ్యర్ సెరిబ్రల్ సెంటర్స్లో మనం అక్కడ నుండి ప్రాణశక్తి కిందకి వైబ్రేషన్స్ ఎక్కువైపోతున్నాయి, స్థూలంగా తయారయ్యాం మనం. ఈ షట్చక్రాల నుండి ఈ కిందకి వచ్చేసి మూలాధార దగ్గర మనం ఇంకా బహిర్ముఖం అయిపోతున్నాం. అక్కడ కిందకి పడిపోయి మన ఎనర్జీ అంతా ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా
ఈ బయటికి వెళ్ళిపోతుంది, బహిర్ముఖం అవుతోంది పూర్తిగా అవుట్ సైడ్ వరల్డ్లో. దీంతోనే ఇంద్రియ భోగాలతోనే వచ్చే చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న సుఖాలు ఏవైతే ఉన్నాయో దానికి అలవాటు పడిపోయి అలాగే ఉండిపోతున్నాం. ఇక్కడ ఇరుక్కున్న వాడైతే వాడిని వ్యర్థ జీవితం గడుపుతున్నాడు అంటున్నారు. మన లైఫ్ పర్పస్ ఏంటి అంటే సరి అయిన చర్యలు చేయటం, సరి అయిన ఆలోచనలు చేయటం. ఆలోచనల దగ్గర నుండే మాటలు కానీ యాక్షన్స్ కానీ వస్తాయి. అందుకే థాట్స్ని ఎప్పుడు మనం ఒక కంటి కనిపెడుతూ ఉండాలి. ఆలోచనలు ఏం చేస్తున్నాము అనేది మనకి అవగాహన ఉండాలి. మన స్పైన్ ద్వారా, మన సుషుమ్న ద్వారా నిత్యము జరిగే ఈ ప్రాణాయామ సాధన వల్ల, అంటే ఇది అంతర్ముఖంగా జరిగేది, బాహ్యంగా జరిగే అనులోమ విలోమ భ్రామరి ఇటువంటి ప్రాణాయామాల గురించి కాదు. మన అంతరంలో, మన స్పైన్లో, సుషుమ్నాలో జరిగే అంతర్ముఖ ప్రాణాయామ, క్రియాయోగ, సిద్ధయోగ, అజపాజప, వాసియోగ ఇవన్నీ కూడా అంతరంలో జరిగే ప్రాణాయామానే వారు అభ్యసిస్తారు. దాని గురించి చెప్తున్నారు. దాని ద్వారా మనం సహస్రార స్థితికి చేరుకోవడం, అది ఇంపార్టెంట్. మన లైఫ్ పర్పస్ ఏంటి అంటే మళ్ళీ మనం సహస్రార స్థితికి చేరుకునే ప్రయత్నం నిత్యం జరుగుతూనే ఉండాలి. యోగి అంటే మిగతా అన్ని ఎన్నో మార్గాలు ఉన్నాయి. భగవంతునికి చేరువవటానికి నామస్మరణ కానీ జపం కానీ ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఒక యోగి ఎన్నుకునేది ఏంటి అంటే ఫాస్టెస్ట్ రౌట్ ఏంటి, వేగవంతమైన శాస్త్రీయ పద్ధతిలో చెప్పేది ధ్యానం ప్రక్రియ ఏంటి అంటే క్రియాయోగము. దాన్నే ఎంపిక చేసుకుంటాడు. అది ఒక యోగ మార్గం అన్నమాట, యోగి ఎంపిక చేసుకునే మార్గం. దానితో అక్కడి నుండి మళ్ళీ ఏంటి, మనం కింద నుండి పైకి వెళ్తున్నాం. అదే కదా లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్గా తెలుసుకునేది ఏంటి అంటే మనం మూలాధార దగ్గర పడిపోయిన ప్రాణశక్తిని మళ్ళీ లేపుతున్నాం, దాని మీద మన పట్టు సాధిస్తున్నాము. మొత్తం అంతా కూడా ఊర్ధత్వంగా అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మన ప్రాణాన్ని తీసుకువెళ్తున్నాము. ఆ సత్పదార్థం నుండి విడివడిన మనము మళ్ళీ అక్కడే లయమయ్యే ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ యోగిగా మారినప్పుడు ఏంటంటే ఈ ఆరోహణ క్రమాన్ని ఎసెన్షన్ మొదలవుతుంది. అప్పుడే మనం ఎప్పుడైతే ఈ నిత్యం సాధన చేస్తామో అప్పుడే మన ఆరోహణ క్రమం అంటే మళ్ళీ పైకి వెళ్ళే ఆ జర్నీ మొదలైంది అన్నమాట. క్రమంగా మనకి దాంతోనే చేసే కొద్దీ ఈ అటాచ్మెంట్స్, మన బంధాలు, మోహము ఇవన్నీ కూడా, ఈ మెటీరియల్ వస్తు ప్రీతి ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. నాది, నా వాళ్ళు, నా కుటుంబం అంటే నా పిల్లలు, ఆ పొసెసివ్నెస్, ఆ స్వాధీనత ఏదైతే ఉందో, అమ్మో నా పిల్లలని గట్టిగా పట్టుకుని ఉంటాం. ఎస్పెషల్లీ తల్లి ఎక్కువగా ఉంటుంది, తండ్రి తల్లిదండ్రులకి ఇద్దరికీ ఉంటుంది. కానీ ఆ పిల్లల మీద ఉన్న అటాచ్మెంట్, ఆ స్వాధీనత నాది అనేది మనకి చాలా కష్టం. దాని నుండి అంటే నేను నా పాత్ర పోషిస్తున్నాను అని కాకుండా ఇంక ఇదే నేను అన్నట్లు గట్టిగా పట్టుకుని ఉంటాం. అటువంటివన్నీ కూడా ఆ బంధం, ఆ అనుబంధాల నుండి అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయి. ఆ యోగి ఏంటంటే ఈ కింది 3 చక్రాస్ నుండి కూడా మనస్సుని ఇంకా ఉపసంహరించుకోగలుగుతాడు. ఎప్పుడు? నిత్యము కూడా ప్రాణాయామ సాధన చేసినప్పుడు. అప్పుడు ఈ 3 చక్రాస్లోనే ఇవన్నీ ఉంటాయి. కోరికలు కానీ, మనకి ఆ అనుబంధాలు, అటాచ్మెంట్స్ కానీ, ఈ సరైన ఈ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్స్ అంటే అభద్రతా భావం కానీ, ఎన్నో నమ్మక వ్యవస్థలు కానీ, ఈ కోరికల వలయాలు కానీ, ఇవన్నీ ఎక్కడ ఉండేదంటే కింద 3 చక్రాలు. ఆ సాధన ద్వారా మన ఈ 3 చక్రాలని అధిగమించి మనం ముందు అనాహత చక్ర దగ్గర, హార్ట్ చక్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోగి జస్ట్ ప్యూర్ డివైన్ లవ్, ఆ ప్రేమ తత్వాన్ని తనలో అనుభూతి చెందుతాడనమాట. ఆ ప్రేమనే అందరితోనూ పంచుతూ ఉంటాడు, దాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆ తర్వాత విశుద్ధి చక్ర దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆకాశతత్వంతో ఏంటంటే ఆ కామ్నెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ప్రతి దాంట్లోనూ కూడా ఆ స్థిత ప్రజ్ఞత, ప్రశాంతంగా ఉండటం, ఏది ఏమైనా సరే తను కామ్గా, అప్స్ అండ్ డౌన్స్ ఈ లైఫ్లో జరుగుతూనే ఉంటాయి. ఎవ్రీ డే మనం ఫేస్ చేస్తూనే ఉంటాం.
ఏదో ఒకటి మనకి నచ్చింది జరుగుతుంది, నచ్చనిది జరుగుతుంది. ఏది జరిగినా సరే కామ్గా స్థితంగా ఉండేది విశుద్ధ చక్ర స్థితి. ఆ తర్వాత కూటస్థుడి దగ్గర భ్రుకుటి దగ్గర ఎప్పుడైతే మన భ్రూమధ్యంలో అక్కడ స్థిరమవుతామో అక్కడ ఆనందాన్ని, జ్ఞాన ప్రకాశాన్ని తను అనుభూతి చెందుతాడు. ఇదే కదా చిత్స్వరూపము, అందరిలోనూ ఉన్నది ఇది. అందరిలో ఉన్న ఈ జ్ఞాన ప్రకాశాన్ని తను అనుభూతి చెందుతాడు. బ్రహ్మ జ్ఞానాన్ని తను అది అట్లా డౌన్లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. అంత సృష్టి రహస్యం కానీ ఆ జ్ఞానిగా మారతాడనమాట. జ్ఞాన జ్యోతి అనేది స్వయంగా తను అనుభూతి చెందుతాడు కూటస్థుడి స్థితిలో. ఆ తర్వాత ఇంకా ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ పరమాత్మ స్థితిలో ఎప్పుడైతే లయమైపోతాడో ఇంకా కర్మ బంధనాల నుండి ఈ చక్రంలో నుండి కూడా పూర్తిగా బయటపడిపోయి నిత్యం బ్రహ్మానందంలోనే మునకలేస్తూ ఉంటాడు. అయితే సామాన్యులు ఈ కింది 3 చక్రాల్లోనే ఉంటారు. అంటే ఈ పూర్తిగా ఈ స్థూలంగా ఉండి ఆ, నిత్యం కూడా అటాచ్మెంట్స్తో ఉండేవాళ్ళు ఏంటి అంటే కోరికలతో తిరిగేవాళ్ళు 3 చక్రాస్లో ఆ కిందే ఉండి ఆ భోగలాలసులు ఇంద్రియ సుఖాల పట్ల ఎక్కువ వ్యామోహం చూపిస్తారు. భక్తులు ఈ మనకి అన్నమాచార్య కీర్తనలు కానీ ఇలా ఈ చాలా భగవంతుని ప్రేమను ఆస్వాదిస్తూ ఈ పోయెట్స్ రాసేవాళ్ళు కానీ రూమి అని మీరు పేరు వినే ఉంటారు. అట్లా చాలా మంది మనకేమో అన్నమయ్య కీర్తనలు అట్లా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ ప్రేమలో మునకలు వేస్తూ కీర్తనలు పాడుతూ ఆ పోయెట్స్ రాసేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అనాహత చక్ర స్థితిలో ఉండి అట్లా పద్యాలు రాస్తూ ఉంటారు. వారిది అనాహత స్థితి అన్నమాట. అలాగే ఇవన్నీ కూడా మనకి క్రమక్రమంగా ప్రాణాయామ సాధనతో అందరం అనుభూతి చెందుతాం. కూటస్థ స్థితి కానీ విశుద్ధి స్థితి కానీ పూర్తిగా లయమైపోయే స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి ఏమిటి అంటే సహస్రార స్థితి. అయితే విశ్వ చైతన్యంతో అనుసంధానమై ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న వారిని అసెండెడ్ యోగి అంటారు. అంటే ఇంకా పూర్తిగా ఆరోహణ క్రమంలో ఉన్నత స్థాయిని రీచ్ అయిన మహాయోగి అన్నమాట. అసెండెడ్ యోగి ఆ సహస్రార స్థితికి వెళ్ళినారు. వేరాస్ ఆపోజిట్ ఏంటంటే ఈ ఇంద్రియాలలో ఇరుక్కుపోయి ఎటువంటి ఆత్మజ్ఞానం కానీ ఈ జన్మ యొక్క కారణం ఏంటి, నేను ఎందుకు ఈ జన్మ తీసుకున్నాను అనే దాన్ని తెలుసుకునే దానికి ఎటువంటి ఆసక్తి చూపించని వారు డిసెండెడ్ యోగి. అంటే పూర్తిగా ఇరుక్కొని అవరోహణ క్రమంలో పూర్తిగా అధమ స్థాయిలో ఉన్న యోగి డిసెండెడ్ యోగి వారు అన్నమాట. ఇంకా పూర్తిగా ఈ స్థూల ప్రపంచంలో ఇరుక్కుని ఉన్నవారు. సో ఇదే మన చక్రీయ క్రమము. దీన్ని మనకి 16వ శ్లోకాలో ఇలా వివరించారు పరమహంస యోగానంద గారు. ఏంటంటే మనకి అసెన్షన్ వైపు ఎటువంటి సుముఖత లేకుండా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేయని వారు పాపాత్ముడు, అఘాయు, వారు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని 16వ శ్లోకంలో మనకి తెలుపుతున్నారు. నెక్స్ట్ మనం 17-18వ శ్లోకాలకి ఆధ్యాత్మిక అంతరార్థం రెండిటికి కలిపి ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాము. మరి సాయి మేడంని ఇన్వైట్ చేసుకుందాము. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 17వ శ్లోకము. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 3వ అధ్యాయము 18వ శ్లోకము. నైవ తస్య కృతేనార్థః నాకృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. థ్యాంక్ యూ మేడం. 17 మరియు 18వ శ్లోకాల కింద పద విభజన చూద్దాం. ముందుగా 17వ శ్లోకం. యహ మానవః, ఏ మనిషి అయితే
తు ఈ కర్మయోగికి భిన్నముగా ఆత్మరతి ఏవ తన ఆత్మయందు మాత్రమే ప్రీతి కలవాడును చ మరియు ఆత్మతృప్త తన ఆత్మయందే తృప్తి కలవాడును చ మరియు ఆత్మని ఏవ తన ఆత్మయందే సంతుష్ట సంతోషం కలవాడును స్యాత్ అవుతాడో తస్య అలాంటి మనిషికి కార్యం విద్యుక్త కర్మ అనేది న విద్యతే లేదు. 18వ శ్లోకం. తస్య ఆ ఆత్మజ్ఞానికి ఇహ ఈ లోకములో కృతేన అనుష్ఠింపబడిన సత్కర్మ చేత లేదా కర్మ చేయుట వలన అర్ధ పొందదగిన ప్రయోజనము న ఏవా ఏది లేనే లేదు. అకృతేన కర్మ చేయకపోవుట చేత కశ్చన ఏ దోషము నా లేదు. చ మరియు అస్య ఈ ఆత్మజ్ఞానికి సర్వభూతేషు సమస్త జీవులలోనూ అర్ధ వ్యపాశ్రయ అంటే ప్రయోజనం కోసము ఆశ్రయించవలసిన వాడు కశ్చిత్ ఒక్కడు కూడా న లేడు. అయితే దీనికి ఉన్న మీనింగ్ ఏంటి? అయితే అంటే మనకి 16వ శ్లోకం నుండి ఇప్పుడు ముందుకు వస్తున్నాం. అక్కడ ఏమన్నారు? దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ కంటిన్యూషన్ అర్థమవుతుంది. 17వ శ్లోకంలో ఏమంటున్నారు? అయితే ఆత్మని నిజంగా ప్రేమించే వ్యక్తి ఆత్మతో పూర్తిగా సంతృప్తి చెందేవాడు కేవలం ఆత్మలోనే పరిపూర్ణ ఆనందాన్ని పొందేవాడికి ఎలాంటి విద్యుక్త కర్మలు ఉండవు. 18వ శ్లోకాలు ఏమంటున్నారంటే అటువంటి వ్యక్తికి అంటే ఆత్మలోనే రమించే వ్యక్తికి ఈ ప్రపంచంలో కార్యాలు చేయడం వల్ల ఏదో లబ్ధి పొందాలి అన్న అవసరము ఉండదు. అట్లాగే అవి చెయ్యకపోవడం ద్వారా ఏమైనా నష్టపోవాల్సిన అవసరము ఉండదు. అతను ఎవరిపైన దేనికోసము కూడా ఆధారపడటం లేదు అని వీటికి ఉన్న డైరెక్ట్ మీనింగ్ అది. మనకి యోగిరాజులు ఏం చెప్తున్నారు? 17వ శ్లోకం. క్రియా పరావస్థ స్థితిలో ఇన్ ద పరావస్థ స్టేట్ ఆఫ్ క్రియా బ్యూటిఫుల్ యాక్షన్ అంటే విధిగా చేసే ధర్మబద్ధమైన కర్మ కూడా నిలువదు. ఇట్ డజంట్ రిమైన్. ఎటువంటి కర్మ ఉండదు అంటున్నారు పరావస్థ స్థితిలో. ఆ రెండిటికి మనకి కంబైన్ చేసి చూసుకోవాలి. అక్కడ ఏమంటున్నారు, డైరెక్ట్ మీనింగ్ ఏంటి, మరి యోగిరాజులు ఏం చెప్తున్నారు అనేది. 18వ శ్లోకాలో ఏమంటున్నారు? అతను చెడు కర్మ చేసినా ఏమి చెయ్యకపోయినా అన్ని వస్తు పదార్థాలలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యడం లేదు. అంటే చెడు కర్మ చేస్తారా ఆ స్థితిలో ఉన్నవాళ్ళు? అంటే చెడు కర్మ ఇంకా అటువంటి వారికి ఇక్కడ జ్ఞాని గురించి చెప్తున్నారు. మీరు గనక గమనించినట్లయితే ఆత్మలో నిత్యం రమించేవారు అంటే ఇక్కడ ఒక జ్ఞానిని సంబోధిస్తున్నారు. ఆ జ్ఞానికి ఇంకా మంచి చెడు అనే ద్వంద్వత్వాలు ఏమీ లేవు. చెడు మంచి ఇవన్నీ కూడా మనకి ఈ స్థూల దేహంతో స్థూల ప్రపంచంలో ఇరుక్కున్న వాళ్ళకి కానీ ఆ ఏకత్వ స్థితిలో ఉన్న జ్ఞానికి మంచి చెడు అనేది లేదు. అట్లా మనకి ఏదన్నా చెడుగా అనిపించినా సరే వారికి అదేమి ఆ కర్మ ఏమీ అంటుకోదు. అంటే వాళ్ళు ఈ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఏదన్నా ఈ వస్తువులతో కానీ మనకి ఏదన్నా కనిపించినా ఏదన్నా కార్యకలాపాలలో వాళ్ళు నిమగ్నమైనా సరే వారికి ఎటువంటి బంధనము ఉండదు అని యోగరాజులు చెప్తున్నారు. దీనికి మనకి లోతుల్లోకి వెళ్ళి పరమహంస యోగానంద గారు ఏమంటున్నారో డీప్ డైవ్ చేద్దాం. నెక్స్ట్ మనకి పాపాత్ముడు ఎవరో 16వ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తున్నాడు. అంటే మనం ఈ చక్రీయ క్రమాన్ని అంటే ఎటువంటి సాధన లేకుండా మన భగవంతుడి వైపు చేసే కార్యకలాపాల్లో ఎటువంటి సుముఖత లేని వాళ్ళు పాపాత్ముడు, వాళ్ళు జీవితాన్ని వ్యర్థం చేస్తున్నారు అని చెప్పి దీనికి ఇప్పుడు ఆపోజిట్ చెప్తున్నారు. ఏమంటున్నారు? మనం ఈ ఆత్మలో లయమైపోయిన వాళ్ళ గురించి, ఆత్మలోనే తృప్తి పడే వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే మనం దేహాత్మ భావనతో నేను అన్న అహంత ఉన్నప్పుడు ఏంటి, నాది నేను ఇదే కదా మనం కొట్టుకునేది. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నేను అన్నదే వస్తుంది. ఈ నేను ఈ చిన్న ఐతోనే కనెక్ట్ అవుతాం. మన లోపల ఉన్న ఆత్మ ఒకటి ఉంది, అదే ఇదంతా నడిపిస్తోన్నది అన్న సంగతి మనం కష్టపడి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఈ చిన్న కాదులే, నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఆ వెనక ఉండి సాక్షిగా గమనించే ఉనికిని అన్నది మనం నిత్యం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆ నేను అన్న అహంతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ దృశ్యమాన జగత్తు, ఈ స్థూల జగత్తే మనం నిజము అన్న భ్రమలో ఉంటాం.
భ్రమ ఏంటి అసలు, ఇది భ్రమక కూడా మనకు అనిపించదు, ఇదే నిజం, ఇక 100% ఇదే నిజం. కళ్ళు తెరిస్తే మనం ఏం పనులు చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి వల్ల మనం పొగడ్తలు ఎవరు మనని పొగిడితే విందామా, ఈ ఇదే నేను, నాది, నా వస్తువులు, నా పిల్లలు, నా ఫ్యామిలీ, ఇంతే. అలాగే ఉంటాం, ఈ స్థూల జగత్తే నిజము అన్న భ్రమలో ఉంటాం. యోగ సాధనతో మనం అహాన్ని ఆత్మలో లయం చేసినప్పుడు, ఆత్మన్యేవాత్మనాతుష్ట తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. 58వ శ్లోకంలో 54వ శ్లోకం అర్జునుడు సాంఖ్యంలో అడిగిన ప్రశ్నలకి మొట్టమొదటిగా పరమాత్మ చెప్పిన సమాధానం, ఆత్మను ఆత్మలో లయం చేసేవాడే స్థితప్రజ్ఞుడవుతాడు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, మనం ఈ యోగ సాధన చెయ్యగా చేయగా మనలో ఉన్న అహం మనస్సు, ఆ మనస్సును తీసుకెళ్లి ఆత్మలో ఎప్పుడైతే లయం చేస్తామో, ఇదంతా కూడా పరమాత్మ స్వప్నమే అని, ఇందులో నేను నా పాత్రని మాత్రమే పోషిస్తున్నాను అంతే అన్న జ్ఞానం మనలో జాగృతమవుతుంది. అంటే మనం ఇంకా అబ్జర్వర్ స్టేట్గా సాక్షిభూత తత్వంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా మధ్యలో ఆ మనస్సు అనేది లేదు, సాక్షిగా అంతా గమనిస్తూ ఉంటాం అంతే. అది దృశ్యమాన జగత్ అయినా సరే అంతా కూడా మనకి ఆ ఒక జ్ఞానికి అంతా ఆ ఏకత్వ స్థితిలోనే, ఒక పశువుని, పక్షిని, మనిషిని చూసినా ఏదైనా అందులో పరమాత్మనే ఆ కనిపిస్తారు, కానీ వేరు వేరుగా కనిపించరు. అది ఇదంతా కూడా పరమాత్మ స్వప్నంలోనే నేనున్నాను, జస్ట్ నా రోల్ నేను ప్లే చేస్తున్నాను అన్నట్లే ఉంటారనమాట. అయితే ఈ స్థితినే మనం తురియా స్థితి అంటున్నాము, క్రియాతీతావస్థ అంటున్నాము. అదే మనకి యోగిరాజుల వారు చెప్పేదన్నమాట. అక్కడ మేల్కొన్నప్పుడు అంటే మనకి ఈ జాగృత్, స్వప్న, సుషుప్తిని దాటి తురియావస్థలో, క్రియాతీతావస్థలో మనం ఎప్పుడైతే మేల్కొంటామో, అంటే మన సాక్షిగా ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడు మనకి కలిగే అనుభూతి ఏంటి అంటే, ఇదంతా కూడా పరమాత్మ యొక్క కళయే. అది మనకి ఇలా ఎప్పుడు అనిపిస్తుందంటే, ఒక అడ్వాన్స్డ్ యోగి స్టేట్కి వెళ్ళినప్పుడు ఆయన స్థితి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి స్థితప్రజ్ఞత గురించి సాంఖ్యంలో ఎంతో చెప్పారు, అదే ఇక్కడ మనకి తీసుకొస్తే ఈ యోగి యొక్క స్థితి ఏంటంటే, ఆయన ఎప్పుడు ఆత్మలోనే సంతృప్తిని పొందుతూ ఉంటాడు. అలాంటి యోగికి ఇంకా ఎటువంటి కర్మలు చెయ్యవలసిన పని లేదు, అవసరం లేదు. అంటే ఇంకా బాహ్య కర్మలు కానీ, అంటే ఈ పూజా విధానాలు కానీ, ఏదన్నా నేను చేసి తీరాలా, సత్కర్మలు చేయాలా, నేను ఎక్కడన్నా వాలంటీర్ వర్క్ చేయాలా, ఏదన్నా గుళ్ళో నేను హెల్ప్ చేయాలా, ఇలాంటివి ఏమి బాహ్య కర్మలు కానీ, క్రియాయోగ సాధన కానీ ఏమీ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన నిత్యం ఆత్మలోనే రమించేవారు, వారికి ఇటువంటి ఏమీ అక్కర్లేదు. నిత్యం ప్రాణశక్తిని అంతర్ముఖం చేసుకున్న వారికి, కూటస్థుడిలో లయమైపోయి ఉన్న వారికి ఈ ఇంద్రియాలతో ఏమన్నా పని చేసినా, ఒకవేళ చెయ్యకపోయినా లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు. వాళ్ళకి అసలు ఆ కర్మ బంధాలు కూడా ఉండవు, ఎవరి మీద వాళ్ళకి ఆధారపడవలసిన అవసరమూ లేదు. అంతా వారికి ఆ పనులు అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. జస్ట్ సహజంగా స్వాభావికంగా అవి అట్లా పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ కష్టపడి ఇంద్రియాలతో వాళ్ళకి ఒక చేయాల్సిన పని లేదు, చేసినా వాళ్ళకి కర్మ బంధాల్లోనూ ఇరుక్కోరనమాట. అది ఒక జ్ఞాని యొక్క స్థితి. వారు సహజంగానే స్వాభావికంగా వారి ప్రవర్తన కానీ, ఆ మాట్లాడే తీరు కానీ అంతా కూడా చాలా ధర్మంగా ఉంటుంది. అంటే ఒక్క మాట మాట్లాడితే దానికి ఎంతో శక్తి ఉంటుందన్నమాట. ఊరినే బడబడ మనలాగా మాట్లాడరు, ఆ నోటి నుండి వచ్చే ఒక్కొక్క మాట ఎంతో విలువైనదిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి అందరికీ సుపరిచితమైనది ఎవరు అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆయన చిన్నప్పటి నుండి ఆయన ఆయన పుట్టుకతోనే ఒక జ్ఞాని. ఆయన ఆ స్థితిలోనే ఉండి జీవితాంతం ఒక జ్ఞాని ఎలా ఉంటారు అనేది మనందరికీ చూపించారు. ఆ జ్ఞాని యొక్క స్థితి ఏంటి, ఆయన ఎప్పుడు ఏ సాధన అనేది మనకి చేయలేదు. అంటే ఆ మనకి విరూపాక్ష కేవ్ లో ఆయన ధ్యాన సాధన చేశారు, అంతా చెప్తారు. కానీ ఆ సాధన కూడా
మా భగవాన్ చెప్పేది ఏంటి అంటే నేను ఆత్మలో లయమైపోయి ఉన్నాను, నేను నా ఆత్మ విచారణ కానీ నేను ఆత్మని అని అక్కడ లయమైపోయి ఉన్నాను నేను అని చెప్తారు. కానీ ఏ సాధన మార్గాన్ని ఇది చెయ్యండి మీరు అని నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు ఆత్మ అని నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఆయన మొత్తం అంతా ఆయన ప్రవర్తన కానీ ఆ ఆ మాట తీరు, మాట అంటే ఎక్కువగా 90% మౌనంలో ఉండటానికే ఆయన ఇష్టపడేవారు. ఎక్కడన్నా ఇంకా ఆ మౌనంలో నుండే అందరికీ సమాధానాలు ఇచ్చేవారు. అది అర్థం కాని వారికి మాట మాట రూపంలో చెప్పేవారు. కానీ ఆయన భాష ఏంటంటే మౌనమే, అందరినీ ఆ మౌనంలోనే ఉండమని చెప్పేవారు. ఆ మౌనంలోనే మీ ఆలోచనలు గమనించండి, ఆలోచనల యొక్క ఆ మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వస్తోంది, మనసు నుండి వస్తోంది. ఈ మనసు ఏమిటి, మనసు ఎక్కడి నుండి వచ్చింది అంటే దానికి ఆధారభూతమైనది ఏంటి అంటే ఆత్మ. ఆత్మ యొక్క ఒక అతీతమైన శక్తే ఈ మనస్సు అని చెప్తారు. మనస్సు ద్వారానే ఈ మొత్తం ఈ సృష్టి అనేది, మన ఈ దృశ్యమాన జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మనస్సు మేల్కొనడం వల్ల వచ్చింది. అది చాలా అద్భుతంగా, అంటే అది గమనిస్తే, అది మనం గనక కొంచెం అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తే మన సహజ స్థితి, మన స్వభావము ఏమిటంటే ఆత్మస్థితి, నిత్యం ఆనందంలో ఉండటమే మన సహజ స్థితి. ఏ పని చేసినా సరే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆయన ఎప్పుడూ కూడా ఏదో ఒక కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండిపోయేవారు. ఆశ్రమం కట్టేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఆయన దగ్గరుండి చేసేవారు. ఇటుకలు పేర్చడం కానీ, ఏదన్నా ఎవరన్నా వచ్చి మహర్షి ఏరి ఆయన దర్శనం చేసుకోవాలంటే అక్కడ పైన ఉన్నారు చూసుకో అని ఆయనే చెప్పేవారు. ఆయనకి ఇష్టం ఉండేది కాదు, నేను ఒక గురువుని అని ఆయన ఎప్పుడూ ఆయన చెప్పుకోలేదు. ఆ దర్శనాల కోసం అని కానీ, నన్ను వచ్చి చూడండి అని కానీ ఎప్పుడు ఏమీ లేదు. ఏ పని చేస్తున్నా ఎప్పుడు ఏదో ఒక కార్యకలాపాలు, వంట చేయటం కానీ ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయేవారు. అదే నిష్కామ కర్మ యోగము అంటే ఏంటి అంటే భగవాన్ చూపించారు మనందరికీ, ఆదర్శప్రాయులు ఆయన. అలా ఉండటానికి అసలు ఆయన చెప్పేది ఒక్క మాట మనం అర్థం చేసుకున్న మన జీవితం ఆ సార్థకత పొందినట్లే. అది ఒక జ్ఞాని యొక్క స్థితి. ఆ వారి జీవితం అంతా కూడా మనం ఎలా ఉండాలి అనేది జీవించి చూపించారు. ఒక జ్ఞాని ఎలా ఉంటారు అని జీవించి చూపించారు. వారు నడిచేదంతా కూడా ఇంట్యూటివ్ గైడెన్స్ తోనే నడుస్తారు ఆ జ్ఞాని. ఆ అసలైన ఆనందం అంటే ఏంటి అనేది స్వయంగా అనుభూతి చెందుతూ అందులోనే మునకలేస్తూ ఉంటారనమాట. వారు ఇట్లా లైమ్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే ఇంకా వాళ్ళకి ఏం చేయాల్సిన పనేం లేదు. గేమ్ ఈజ్ ఓవర్, ఆల్రెడీ పరమాత్మలో లైమ్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఆ జన్మ రాహిత్యాన్ని పొందారు. మన కోసం మన ముందు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఒక నాటక రంగంలాగా. ఇదిగోండి ఇలా చెయ్యాలి అని మనకు చూపించడానికే చేస్తారు. కానీ వాళ్ళకి ఏదైనా కర్మలు చేయటం వల్ల బంధాల్లో ఇరుక్కోవటం కానీ, ఈ ప్రాపంచిక విషయాలు ఒకవేళ ఏదన్నా చేసినట్టు మనకి కనిపించినా దాంట్లో వాళ్ళకి లాభ నష్టాలు కానీ, వాటి పట్ల ఆసక్తి కానీ ఏమీ ఉండదు. మన కోసమే ఇవన్నీ కష్టపడుతున్నట్లు అవన్నీ చూపిస్తారనమాట. ఇలా ఉండాలి మీరు, మీరు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి, నిష్కామ కర్మయోగిగా ఉండాలి మీరు అని చూపిస్తారు అంతే మనకి. బోధనలు ఇస్తూ ఉంటారు. కొందరైతే ఇంకా పూర్తిగా సైలెన్స్ లోనే ఉండటానికే ఇష్టపడతారు. ఇలా రెండు రకాలుగా ఉంటారనమాట. పరమాత్మలో లయమైపోయిన తర్వాత కొంతమంది ఆ ఆ శిష్యులకి బోధనలు ఇవ్వటం కానీ, కొంచెం మార్గం చూపించటం ఇలాంటివి చేస్తారు. కొంతమంది పూర్తిగా ఇంకా మౌనంలోనే గడుపుతారు, వారికి ఇంక ఇటువంటి ఏమీ వద్దు అన్నట్టు. ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే, నాకు మొదటి రకమే ఇష్టం. అంటే గు ఇంకా శిష్యులని ప్రోత్సహిస్తూ వారికి బోధనలు ఇస్తూ గైడ్ చేయటం అనే వాళ్ళంటేనే నాకు ఇష్టము. కానీ నాకు తెలుసు మౌనాన్ని కోరుకునే వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో కూడా నాకు తెలుసు. దాన్ని కూడా నేను గౌరవిస్తాను. ఎందుకంటే వారు పూర్తిగా పరమాత్మ ఏం చెప్తున్నారు, ఎందుకంటే అదంతా జరిగేది ఇంట్యూటివ్ గైడెన్స్ తోనే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా పరమాత్మ సాధనంగానే ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఆ భౌతిక దేహంతో. వారిని ఏం చేయమా పరమాత్మ వారిని ఏం చేయమంటున్నారో అదే చేస్తున్నారు. ఆ సైలెన్స్ లోనే, ఆ మౌనంలోనే లోక కళ్యాణం అనేది జరుగుతోంది. అది మనం గమనించుకోవాల్సింది. ఇక్కడ ఏంటి తెలుసుకున్నాం మనం ముఖ్యంగా అంటే, ఆత్మలో లయమైపోయి ఆత్మలో రమించే వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉండవు. ఇంకా వాళ్ళ జీవితం పూర్తిగా సార్థకత సాధించుకున్నట్లు, అంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిన అసెండెడ్ యోగి జ్ఞాని వారు.
అంటే వారికి ఇంకా కర్మ బంధనాలు ఉండవు. ఏదన్నా బాహ్య కర్మలు చేసినా అందులో ఇరుక్కోవటం కానీ లాభ నష్టాలు కానీ వారికి ఏమీ ఉండవు. ఇదే 17 మరియు 18 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. మరి దీంతో ఫస్ట్ వీడియో మనం క్లోజ్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనకి మిగతా 2వ శ్లోకాలు అంటే 19 మరియు 20వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శ్రీకృష్ణ అర్పణమస్తు.